హలో ఆల్, ఎలా ఉన్నారంతా? లాస్ట్ టైం మనం గిల్లాలాట్లో ఒక టైప్ చూసాం కదా, ఇప్పుడు ఇది సెకండ్ టైప్ అనమాట. ఇందులో 4 స్టోన్స్ని 5 టైమ్స్ పట్టుకోవాలి. 5 టైమ్స్ తర్వాత 3 స్టోన్స్ని 5 టైమ్స్ పట్టుకోవాలి. 3 స్టోన్స్ 5 టైమ్స్ అయిపోయిన తర్వాత 2 స్టోన్స్ని 5 టైమ్స్ పట్టుకోవాలి. తర్వాత సింగిల్ స్టోన్ని 5 టైమ్స్ పట్టుకుంటాం అన్నమాట. సో ఈ ఆట ఆడేటప్పుడు ఎప్పుడు పైకి ఎగరేసిన గిల్ల అనేది కింద పడిపోకూడదు, జాగ్రత్తగా ఆడాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్టోన్ అయిపోయిన తర్వాత 5 టైమ్స్ ఒక స్టోన్ని తీసుకొని మనం థంబ్ కింద పెట్టుకోవాలి, కరెక్ట్గా థంబ్ కింద. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. అలా థంబ్ కింద పెట్టుకొని కిందున్న స్టోన్ని కొట్టాలి, అంటే దానికి తగలాలన్నమాట మీరు థంబ్ కింద పెట్టుకున్న స్టోన్. తర్వాత వచ్చేసి స్టోన్ ఎక్స్చేంజ్ చేయడం అనమాట. అంటే ఒక స్టోన్ మీరు పైకి వేస్తారు, లిటిల్ ఫింగర్ కింద మీరు పెట్టుకున్న స్టోన్ని రీప్లేస్ చేయాలి కింద ఉన్న స్టోన్లో. అలాగా 5 టైమ్స్ చేయాలి. సో పైకి ఎగరేసిన గిల్ల కింద పడకూడదు, రీప్లేస్ చేయాలి. తర్వాత వచ్చేసి ఒక స్టోన్ వచ్చేసి ఫ్రంట్ ఫింగర్ కింద, ఇంకొక స్టోన్ లిటిల్ ఫింగర్ కింద పెట్టుకొని 2 స్టోన్స్ పైకి గాల్లో ఎగరేయాలి. సో ఫ్రంట్ ఉన్న స్టోన్ మీ చేతిలోనే ఉండాలి, లిటిల్ ఫింగర్ దగ్గర ఉన్న స్టోన్ ఇంకొక చేతిలో పడాలన్నమాట. అలాగా 5 టైమ్స్ పట్టుకోవాలి దాన్ని కూడా. 5 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హ్యాండ్ సైడ్కి, ఫ్రంట్కి, బ్యాక్కి అనుకుంటా ఒక సైడ్ 5 టైమ్స్, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఫ్రంట్కి బ్యాక్కి అనుకుంటా 5 టైమ్స్. తర్వాత 2 చేతులు వెనక్కి ముందుకి 5 టైమ్స్. అవి ఆడిన తర్వాత మన దగ్గర ఉన్న 4 కూడా లెగ్స్ మీద పెట్టుకోవాలి. 2 లెగ్స్ని జాయిన్ చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టోన్ని పెట్టాలి. ఆపోజిట్ వాళ్ళు ఒక స్టోన్ చెప్తారు, ఆ చెప్పిన స్టోన్ని లాస్ట్లో వేయాలి. మిగిలిన స్టోన్స్ అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో అన్ని స్టోన్స్ని కలిపి పట్టుకోవాలి. ఇలాగ 5 టైమ్స్ ఆడాలి. థ్యాంక్ యూ.